వెల్కమ్ టు అనిమిష క్రియేషన్స్. హాయ్ పిల్లలు, ఏంటి ఇలా వచ్చారు అందరూ కలిసి? హాయ్ పెద్దమ్మ. ఓయ్ పెద్దమ్మ, నీకోసమే వచ్చా. ఒక కథ చెప్పవా? ఓహో, కథ చెప్పాలా? సరే, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు బుద్ధిబలం. ఓకేనా? ఒక పులి, ఒక ఎలుకబంటు, ఒక ఖడ్గమృగం ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకనాడు ఖడ్గమృగం అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఒక చోట వేటగాళ్ళు తవ్విన పెద్ద గొయ్యలో పడిపోయింది. ఎలుకబంటు, పులి కబుర్లు చెప్పుకుంటూ ఖడ్గమృగం కోసం కొంతసేపు ఎదురు చూశాయి. ఎంత సమయం గడుస్తున్నా ఖడ్గమృగం రాకపోవడంతో దానికి ఏదో ఆపద కలిగింది అనిపించింది పులికి. మిత్రమా, మన ఖడ్గమృగం మిత్రుడు రాలేదు, అతనికి ఏదో ఆపద కలిగి ఉంటుందని నాకు అనిపిస్తోంది అంది పులి ఎలుకబంటుతో. అవును మిత్రమా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఏదో ఆపద సంభవించకపోతే మన మిత్రుడు మన దగ్గరకు రాకుండా ఉండడు. పద వెళదాం అంది ఎలుకబంటి. పులి, ఎలుకబంటు ఖడ్గమృగాన్ని వెతుక్కుంటూ బయలుదేరాయి. వెతగ్గా వాటికి ఒక చోట ఖడ్గమృగం కనిపించింది. ఖడ్గమృగం తన మిత్రుల్ని చూస్తూనే ఆనందంగా, వచ్చారా మిత్రులారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎలాగైనా నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించండి అని ప్రాధేయపూర్వకంగా వేడుకుంది. వేటగాడు తవ్విన గొయ్యి చాలా లోతుగా ఉంది. పైగా ఖడ్గమృగం బరువు చాలా ఎక్కువ ఉంటుంది. దానిని తీయడానికి పులికి, ఎలుకబంటికి సాధ్యం కాలేదు. ఆ రెండు తమ మిత్రుణ్ణి కాపాడలేకపోతున్నామే అని బాధపడసాగాయి. ఖడ్గమృగాన్ని కాపాడటానికి పులి, ఎలుకబంటు పడుతున్న ప్రయాసని అక్కడ ఉన్న చెట్టు మీద ఉన్న ఒక కాకి చూసింది. అది రివ్వుమంటూ వచ్చి వాటి ముందు వాళ్ళతో, ఓ వ్యాఘ్రమా, ఖడ్గమృగానికి కలిగిన ఈ ఆపద గట్టెక్కడానికి మీ కండబలం పనికిరాదు, దానికి కావాల్సింది బుద్ధిబలం అంది నవ్వుతూ. అంటే మాకు బుద్ధి లేదంటావా అంది పులి గుర్రుగా కాకి వంక చూస్తూ. నా ఉద్దేశం అది కాదు పులి మహాశయ, ఈ లోతైన గొయ్యలోంచి ఖడ్గమృగాన్ని తీయడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని రేపొద్దున దాకా నిరీక్షిస్తే వేటగాళ్ళు వచ్చి ఖడ్గమృగాన్ని బయటికి తీస్తారు. అప్పుడు వాళ్లను మీరిద్దరూ కలిసి బెదిరిస్తే వాళ్ళు పారిపోతారు. దాంతో ఖడ్గమృగం ఈ ఆపద నుండి బయటపడుతుంది అంటూ సలహా ఇచ్చింది. కాకి సలహా పులి, ఎలుకబంటితో పాటు ఖడ్గమృగానికి కూడా నచ్చింది. మర్నాడు వేటగాళ్ళు వచ్చి గోతిలో పడ్డ ఖడ్గమృగాన్ని చూసి తమ పంట పండిందనుకుంటూ వలతో దాన్ని బయటకు తీశారు. అప్పుడు పులి, ఎలుకబంటు వాళ్ళని భయపెట్టి దూరంగా తరిమి ఖడ్గమృగాన్ని రక్షించాయి. ఆ మూడు కాకి కృతజ్ఞతలు చెప్పుకుని వెళ్ళాయి. నీతి, దండబలంతో అన్ని కార్యాలను సాధించలేము, దానికి బుద్ధిబలం కూడా తోడైనప్పుడే ఏదైనా సాధించగలం. ఈ వారం కథ విన్నారు కదా పిల్లలు, బుద్ధిబలం. వచ్చే వారం ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తుంది అనిమిష క్రియేషన్స్.